ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 25, 26, 27, 28 తారీఖులో కన్యా రాశి వారికి గోల్డెన్ టైం స్టార్ట్ అయింది. మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఈ స్త్రీతో జరిగింది. ఇక నుంచి మీరు మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలా మారుతుంది. ఆ దైవం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీ మీద పడింది. నిజంగా కన్యా రాశి వారికి ఈ వీడియో అనేది మీ యొక్క జీవితాన్ని మార్చబోయే ఒక బంగారం లాంటి వీడియో అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం అనేది లేదు. మీరు కొన్ని సంవత్సరాలుగా అసలు మా టైం ఏమీ బాగోలేదు, ఏ పని చేసినా కూడా కలుసుబాటు అనేది లేదు, ఏదో ఒక రకంగా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి, మా టైం అసలు ఏమాత్రం కూడా బాగలేదు అని చెప్పి చాలాసార్లు మీలో మీరు కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటి నుంచి మీకు ఇక గోల్డెన్ టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం వల్ల మీకు ఇప్పటి నుంచి కూడా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఏవైతే బాధలతో మానసికంగా నలిగిపోతున్నారో, ఇక కొంతమంది శత్రువులు పని కట్టుకొని మీ మీద ఎన్నో రకాలైనటువంటి కుట్రలు పన్ని దాని యొక్క ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి మీ మీద మీ కుటుంబం మీద జరుపుతున్నారు. వాళ్ళ యొక్క పేర్లు ఏంటి అనేవి కూడా నేను ఈ వీడియోలో మీకు మధ్యలో చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. అలాగే ఆ నాగదేవతలు ఎవరు, అసలు ఆ నాగదేవతలు ఏ సమయంలో మీ ఇంట్లో తిరుగుతున్నారు, వారిని అసలు మీరు గుర్తించారా? వారిని పట్టించుకోకుండా మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఆ నాగదేవతల యొక్క అనుగ్రహానికి బదులుగా మీరు ఆగ్రహానికి గురవుతున్నారు అన్నమాట. ఎందుకంటే నాగదేవతల యొక్క అదృష్టం, వారి యొక్క దృష్టి అనేది మన మీద కలగాలి అంటే దానికి కూడా రాసి పెట్టి ఉండాలి, ఎంతో పుణ్యం అనేది ఉండాలి. మీ యొక్క మంచితనం వలన, మీ యొక్క అదృష్టం వలన, మీ యొక్క కలుసుబాటు వలన ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడింది. కానీ దీన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. ఇప్పటికీ చాలా రకాలుగా ఆ నాగదేవతలు మిమ్మల్ని కాపాడుకుంటూనే వస్తున్నారు. కాకపోతే మీరు తెలియక చేసే పొరపాట్లు అనేవి వారికి నచ్చక వారు మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి అవకాశాలు అనేవి ఉన్నాయి. అలాగే వారి యొక్క ఆగ్రహానికి మీరు గురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళు కనుక ఆగ్రహించి మిమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మాత్రం ఇక మీకు సమస్యలు అనేవి ఇప్పుడు పడేదానికి డబుల్ అవుతాయి అన్నమాట. కాబట్టి మీరు అసలు అంటే చేసే పొరపాట్లు ఏంటి, నాగదేవతలను మీరు ఎలా శాంతింపజేయాలి, ఏం చెయ్యాలి, ఎలాంటి విధానాలు ఆచరించాలి, ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అన్ని విషయాలు కూడా చక్కగా వివరంగా అర్థమవుతాయి. ఎందుకంటే కన్యా రాశి వారి యొక్క మంచి కోసము ఎంతో అనుభవాన్ని స్వీకరించి జ్యోతిష్యుల యొక్క సలహా మేరకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది, మీ యొక్క తలరాతను మారుస్తుంది. ఇందులో కొన్ని పరిహారాలు కూడా చెబుతాను. అవి గనక మీరు ఫాలో అయినట్లయితే అసలు ఇక మీకు తిరుగు అనేది ఉండదు. అదృష్టం అనేది మీ సొంతం. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఆస్తి, ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. అంటే ఒక్కసారే కోట్లకు కోట్లు వచ్చి పడతాయని చెప్పేసి ఇక్కడ ఉద్దేశం కాదండి. దైవానుగ్రహం అనేది మీ మీద ఉంటే మన జీవితంలో మనశ్శాంతి, సంతోషము, ఆరోగ్యము, ఆయుష్, చేసే పనులు కలుసుబాటు, నష్టాలు లేకుండా ఉండడం, కొంతమంది శత్రులు పన్ని కట్టుకొని మన మీద చేసే కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా వాళ్ళకి తిప్పి కొట్టడానికి ఆ దైవం యొక్క అనుగ్రహంతో మనం సంతోషంగా ఉండడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు వెతుకుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో అన్నమాట. కాబట్టి పూర్తిగా వినండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కన్యా రాశి వారు అంటేనే సమతుల్యానికి, న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలలో శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు సహజంగానే
విశాలమైనటువంటి జీవితాన్ని కోరుకొని ఉంటారు. సుఖ సంతోషాలని ఇష్టపడతారు. అయితే కొన్ని సంవత్సరాలుగా ఈ కన్యా రాశి వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా మానసిక ప్రశాంతతలు కరువై ఆర్థికంగా ఎన్నో రకాల ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. వీళ్ళు ఎవరైతే మంచి చేయాలని చూస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి అవమానాలు, నిందలు పడవలసి వచ్చింది. ఆర్థికంగా మీరు పెట్టుకున్నటువంటి పెట్టుబడులు నష్టపోవడము లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడము వలన వీళ్ళు మానసికంగా ఎంతో నరక వేదన అనుభవిస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా పడ్డ కష్టాలకు, అలా కార్చిన కన్నీటికు ఇప్పటికో పరిష్కారం అనేది దొరికింది అని చెప్పుకోవచ్చు. ఇక కన్యరాశి వారి జీవితంలో మీరు కూడా ఊహించని ఒక అదృష్టం అనేది మొదలైంది. మీ ఇంట్లో 2 నాగదేవతలు తిరుగుతున్నారు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజము. ఈ నాగదేవతలు మీ ఇంట్లోనే తిరుగుతున్నారు. అయితే వాళ్ళు మీ ఇంట్లో ఎప్పటి నుంచి తిరుగుతున్నారు, లేకపోతే ఏ సమయంలో వస్తున్నారు, ఏ సమయంలో బయటికి వెళ్ళిపోతున్నారు, మీ కంటికి కనిపించకుండా ఆ నాగదేవతలు ఎలా ఉంటున్నారు, ఇదంతా కూడా మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఆ నాగదేవతలు ఏంటంటే, నిజంగా ఆ నాగదేవతలు మీ ఇంట్లో అడుగు పెట్టడం అంటే అది మీ యొక్క పూర్వజన్మ సుకృతమే అని చెప్పుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎన్నో రకాల కష్టాలని మౌనంగా భరించారు. కానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఒక పన్నెత్తి మాట కూడా అనలేదు. దైవాన్ని వెనుక వెయ్యలేదు. అంటే బాధలు వస్తున్నాయి కదా, దేవుడు లేడు, దేవుడికి ఎంత పూజ చేస్తున్నా కూడా మన తలరాతను ఏవి కూడా మారవట్లేదు అని చెప్పేసి కొంతమంది దైవాన్ని పక్కన పెట్టేస్తా ఉంటారు. కానీ మీరు మాత్రం ఆ పొరపాటు అనేది చెయ్యలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు దైవాన్ని క్షణం కూడా విడిచిపెట్టలేదు. దైవ నామస్మరణ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంది. మీ ఇంటి లోపలికి అడుగు పెట్టగలిగారు. చాలా వరకు కూడా మీరు సమస్యలను ఎదుర్కొంటున్నాము అని చెప్పేసి మీరు భావిస్తున్నారే, కానీ మీకు తెలియకుండా ఆ నాగదేవతలు మీ వెన్నంటే ఉండి ప్రతి క్షణం కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. గొడ్డలితో పోవాల్సిన దాన్ని గోటితో పోగొట్టుతున్నారు. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం వల్లే ఇప్పుడు మీరు ఈ మాత్రమైనా ఉన్నారు అని. అంటే ఆ నాగదేవతల యొక్క అనుగ్రహమే వాళ్ళు మిమ్మల్ని ప్రతి క్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అలాగే మీ శత్రువుల గుండెల్లో కూడా వణుకు పుట్టిస్తున్నారు అన్నమాట. అంటే మీకు తెలియకుండానే కొంతమంది శత్రువులు అనేవారు తయారయ్యారు. అది బయట వారు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, లేకపోతే మీకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు, అంటే మీ రక్త సంబంధికుల్లో, లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళలో, మీ కుటుంబంలో ఇట్లా ఎవరో ఒక్కలైనా సరే వాళ్ళు మీకు కావచ్చు. ఆ వ్యక్తుల పేర్లు కూడా నేను చెప్తానండి. అలా వాళ్ళు ఏంటంటే మీకు మనశ్శాంతి లేకుండా మీ యొక్క ఎదుగుదలను చూడలేక చాలా రకాల కుట్రలు కుతంత్రాలు అనేవి మీ కుటుంబం మీద చేస్తున్నారన్నమాట. పని కట్టుకొని మరి మీ మీద ఎన్నో రకాల చెడు ప్రయోగాలు అనేవి చేస్తున్నారు. ఎలాగైనా సరే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా కంకణం కట్టుకొని కూర్చొని చాలా రకాలుగా మీకు వస్తున్నటువంటి సమస్యలకు కారణం ఏంటి అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. మీ సమస్యలకు కారణం కొంత విధిరాత అయితే, కొంత ఈ శత్రువులు మీ వెనుకమాల తవ్వినటువంటి గోతులే అన్నమాట. కానీ ఆ శత్రువుల గుండెల్లో కూడా, అంటే మీకు గుండెల్లో శత్రువుల గుండెల్లో కూడా, అంటే మీ గుండెల్లో వణుకు పుట్టించి మీకు నిద్ర లేకుండా చేయాలని వారు కూర్చుంటే, ఈ నాగదేవతలు మాత్రం వారి ప్రయోగాలు వారికి తిప్పికొట్టి వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నారన్నమాట. అంటే మీకు ఇంతగా వాళ్ళు సహాయం అనేది చేస్తున్నారు. అయితే మీరు ఈ విషయాలు ఏవి కూడా గమనించలేకపోతున్నారు. మీరు పట్టించుకోవట్లేదు. మీకు తెలియక కొన్ని పనులు చేస్తే ఉన్నారు, కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఆ పనులు ఏంటంటే ఆ నాగదేవతలకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటున్నా కూడా కొన్నిసార్లు కాపాడుకోలేకపోతున్నారు. మీరు చేసే పనుల వల్ల
పొరపాట్ల వల్ల అది ఆ యొక్క శత్రువులకు మళ్ళీ అవకాశంగా మారి వాళ్ళు మళ్ళీ మీ మీద దాడి చేయడానికి మీకు సమస్యలను తెచ్చిపెట్టడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు చేసే పనుల మార్పులు అనేవి చేసుకోవాలి. మీరు ఈ పరిహారాన్ని పాటించాలి. ఇవి జ్యోతిష్యాల దగ్గర ఎంతో సమాచారాన్ని అనేది స్వీకరించి ఈ పరిహారాలు అనేవి మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ పరిహారాలను మీరు ఆచరించడం వలన మీరు నాగదేవతల యొక్క అనుగ్రహానికి గురి అవుతారు. ఎందుకంటే మీ ఇంట్లో తిరుగుతున్నటువంటి ఈ ఇద్దరు నాగదేవతలు సమతుల్యమైనటువంటి సామాన్యమైనటువంటి దేవతలు కాదండి. వాళ్ళ గురించి మీరు పూర్తిగా తెలుసుకుంటే మీ వళ్ళు గగుర్లు పుట్టుతుందన్నమాట. అవి అదృశ్య రూపంలో ఉండే అత్యున్నతమైనటువంటి నాగశక్తులు. ఇన్నాళ్ళుగా మీ శత్రువులు మీ మీద ఉపయోగించినటువంటి చేతబడులను, తాంత్రిక శత్రువులను ఆ నాగదేవతలే అడ్డుకొని వాటిని మీ ఇంటి గడప కూడా దాటకుండా చుట్టుముట్టాయి. ఆ నాగదేవతల యొక్క అనుగ్రహం మీ మీద ఉండడం వల్ల మీ అదృష్టము ఇలా అందరికీ జరగదు. అందరి మీద వల్ల యొక్క అనుగ్రహం ఉండాలి అంటే అది కూడా మనం ఇందాక చెప్పినట్లుగా రాసిపెట్టి ఉండాలన్నమాట. కానీ మీ నుంచి ఒకటి మాత్రం ఆ నాగదేవతలు కోరుకుంటున్నారు. అది జరగకపోతే మాత్రం మీ చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచం అనేది విడిపోతుంది. ఎందుకంటే మీరు ఆ కోరిక అనేది కనుక తెలుసుకొని తీర్చకపోతే మాత్రం మనకి బంగారు గుడ్డు పెట్టేటువంటి బాతుని మన చేతులారా మనమే చంపుకొని తిన్నట్లు అవుతుంది అన్నమాట. ఆ బంగారు గుడ్డు పెట్టే బాతు విలువ తెలుసుకొని దాన్ని అట్లాగే విడిచిపెడితే అది చక్కగా రోజుకొక గుడ్డు పెడుతుంది. దాన్ని వల్ల సంతోషంగా ఉండగలుగుతాము. కానీ దాని విలువ తెలియకపోతే ఏం జరుగుతుంది? ఆ తర్వాత ఎంత నెత్తి తల నోరు బాదుకున్నా కూడా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదన్నమాట. మీ జీవితంలో ఇంతవరకు ఎవరు చెప్పని అతి రహస్యాలు అన్నమాట. మీరు కోటీశ్వర్లు అయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. ఇది మీ జీవితంలో అతి పెద్ద భవిష్యవాణి. ఇకపై మీ యొక్క జలస్థానాన్ని దర్బారుని చూసి ఈ ప్రపంచమే ముక్కు మీద వేలేసుకుంటుంది. ఏడ్చే వాళ్ళు ఇక ఏడ్చేలాగా చేస్తుంది. అంత అద్భుతమైనటువంటి విషయాలు, శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. మీ గ్రహగతులని విశిష్టించి మరి ఈ సమాచారాన్ని మీకు అందజేయడం అనేది జరుగుతుంది. అసలు మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు ఎందుకు ఇన్ని ఆటంకులు వస్తున్నాయి అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే అన్నమాట. అవునండి, మీకు ఇప్పుడు ఈ విషయం అనేది కూడా మీకు తెలిసిన సమయం అనేది వచ్చింది. మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలే ఇలా జరుగుతున్నాయన్నమాట. మీరు సో కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.